హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. ఇవాళ ప్రధానంగా ఇది ఒక రాష్ట్రం కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చకు కారణమైంది ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతో ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు సీన్ మారింది. స్వయంగా నిన్న పవన్ కళ్యాణ్ సీరియస్ ప్రసంగం. వాస్తవంగా అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో శకటాలు, సంబరాలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబరాలు చేసింది, ఆ ప్రచారం జరగాలి. అలాగే రాష్ట్రం ఏర్పాటు వల్ల సాధ్యమైనటువంటి అభివృద్ధి, దీని గురించి మాట్లాడుకోవాలి. ఏం చెయ్యాలి, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఇంకేంటి అనేది సమీక్ష జరగాలి ప్రతిపక్షాలు. అదంతా పక్కకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ సభను అడ్డుకున్నారు అన్నటువంటి పాయింట్ చుట్టూ నిన్నంతా రాజకీయం తిరిగింది, మీడియా అంతా తిరిగింది. దీన్ని ఎలా చూడాలి? సైగర్ బేసిక్గా తెలంగాణ ప్రభుత్వం దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత రాజకీయంగా కావచ్చు, ఇంకోటి ఇవ్వకపోవడం ఒక కారణం. దాంతోపాటు పాపులర్ పర్సనాలిటీ అయిన పవన్ కళ్యాణ్ గారికి సభ అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, దాని చుట్టూ వ్యవహారం మళ్ళింది. దానితో మీరు అన్నట్టు నాగేశ్వర గారి వ్యవహారం కూడా టాప్ ప్రయారిటీకి వెళ్ళిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నవనిర్మాణం పేరుతో సభ పెట్టినా వారు నాగేశ్వరరావు గారు చుట్టూ జరిగిన పరిణామాలతో పరోక్షంగానూ ప్రత్యక్షంగా మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు హైదరాబాద్కి వచ్చి అనే కోణంలోనే ఎక్కువ చర్చ నడిచింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి సభ ఫోకస్లోకి వెళ్ళింది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి చాలా అంశాలు ప్రస్తావించారు. కొన్ని పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు వ్యక్తం చేశారు. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారి సభకు ప్రయారిటీ రావడానికి ఒకటి నాగేశ్వర గారి చుట్టూ జరిగిన పెద్ద చర్చ తెలంగాణలో, వాడికి సంఘీభావంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు పేరుతో వస్తున్నటువంటి పోస్టుల పైన రియాక్షన్స్ కావచ్చు, గట్టిగా నిలబడ్డారు. దానితో వీళ్ళు కూడా దాన్ని లైవ్ లో ఉంచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మధ్య మధ్యలో 2 సభల్లో మాట్లాడడం, తెలుగుదేశం ఏడా మాట్లాడట్లేదు అని సోషల్ మీడియాలో ఎక్కువగా జగన్ మనిషిగా ట్రోల్ చేయడం, అందులో నాగేశ్వర గారి టాపిక్ అనేది హాట్ టాపిక్ అని మిగిలిపోయింది. కానీ దానిపైన ఈయన ఏం స్పందిస్తాడు అనేది ఒక మెయిన్ ఇష్యూ. రెండోది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకుముందు టీఆర్ఎస్ లాగా ఒక ఇమేజిబుల్ గా యాక్టివిటీ చేయడంలో జరిగినటువంటి పొరపాటు అన్నామా, తగిన ప్రాధాన్యత లేదన్నామా, ఆ ప్రాధాన్యత లేకుండా వ్యవహరించడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావడం, నాగేశ్వరరావు గారి చర్చ లైవ్ లో ఉండడం, ఈ 3 కారణాలైతే అది కొంత డామినేటెడ్ గానే వ్యవహరించినట్టుగా చూడాలి. రైట్. వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం బేస్ చేసుకుని ఆల్రెడీ అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ట్వీట్లు కూడా చేసుకున్నాక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ప్రస్తావించడం, ఆ పైన దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరిగినాయి. అసలు మెయిన్ పాయింట్ ఆయన మాట్లాడిన మాట కారణంగా వచ్చింది. ఆ మాట జనం ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ దాని మీద రెస్పాండు ప్లస్ ఈ డిబేట్లు, వైసీపీ వాళ్ళ డిబేట్లు, వీటన్నిటి వల్ల అది హైలైట్ అయింది. అది నిజంగా జరగటం వల్ల ఇంత ఆవేశం పవన్ కళ్యాణ్లో వచ్చిందా, లేకపోతే జరగకపోయినా తన రాజకీయానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి, జగన్ని దాంట్లో హీరోని చేసే ప్రయత్నం చేశారు కాబట్టి పవన్లో వచ్చిన ఆగ్రహం అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు విషయంలో ఒకటి, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎపిసోడ్ నష్టం. జగన్ గారికి లాభం ఎంతో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి నష్టం. ఎందుకు నష్టం? వారు అన్నారో లేదో తెలియదు కానీ హోంమంత్రి గారిని, జగన్ గారిని అరెస్ట్ చేయమనో ఇంకోటి చెప్పినట్టు, వాళ్ళు వద్దన్నట్టు, మందలించినట్టు, సూక్తులు చెప్పినట్టుగా వచ్చేసింది. దాన్ని వీళ్ళు నాగేశ్వర గారు, సరే వారి సోర్స్ ఏంటో తెలియదు కానీ హోంమంత్రి గారికి వాళ్ళ మధ్య చర్చ కాదు, ఆడ జరిగిన విషయాల్ని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనోహర్ గారు కోర్ కమిటీలో చెప్పిన విషయం, ఆ కోర్ కమిటీలో పాల్గొన్న వాళ్ళు ఆయన చెప్పినారు. కానీ ఆడేం జరిగింది ఎవరికి తెలియదు, ఇక్కడ ఎవరు చెప్పారో తెలియదు, కానీ నాగేశ్వర గారు చెప్పారు. నాగేశ్వర గారు చెప్పిన దానికి పెద్ద ప్రయారిటీ రాలేదు, కానీ ప్రయారిటీ అందరూ అవునా అనుకున్నట్టుకు వచ్చింది. నాగేశ్వర గారి విషయం పక్కకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మదగిన వ్యక్తి, హోంమంత్రి గారు అన్నారా ఎవరన్నారా ప్రస్తుతంగా వీళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అనే మాట అనేది ఖచ్చితంగా కూటమికి నష్టం, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా నష్టం. కాబట్టి దీన్ని ఆయన సీరియస్ గా తీసుకునే ప్రయత్నం వారు చేసినారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ చేశారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తీరు, భాష, లేదా వాళ్ళ శ్రేణులు, వాటిని నేను సమర్థించను కానీ, బట్ రియాక్ట్ అవ్వడానికి నేనేం పెద్ద ఆశ్చర్యపోను, అది అవసరం కూడా ఆయనకి. ఎందుకంటే రాజకీయంగా పెద్ద నష్టం కదా పవన్ కళ్యాణ్ గారు, క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా. ఎందుకంటే హోంమంత్రి గారు మందలించి పంపినట్టుగా మెసేజ్. పైవచ్చు ఆయన ఎవరైతే 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాడో చంద్రబాబు, ఆయన నమ్మదగిన వ్యక్తి కాదు.
ఆయన వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన వ్యక్తి అని ఈయన సమక్షంలో చెప్పినట్టుగా ఇంటర్ప్రిటేట్ అయ్యి వాస్తవం ఆయన చెప్పుంటే అది వాస్తవం, ఇంటర్ప్రిటేషన్ ఏం కాదు. ఆ రకమైన వార్త రావడం వల్ల పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ అంతే పైపించి ఇప్పుడు అమిత్ షా చెప్తే నేను వింటానా, ఆయన ఊరు చెప్పడానికి అనే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు నేనేం చెప్పుకుంటాను, ఢిల్లీ వాళ్ళతో నాకేం పని అని మాట్లాడేట్టుకుంటే మారుంటుంది. అట్లా మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళని సమర్థించాల్సిందే రాజకీయంగా. కాబట్టి వాళ్ళని ఏమనలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి అది చాలా నష్టం. ఇదేనా మీరు 2 ఏళ్ళు అయిన తర్వాత జగన్ అరెస్ట్ కోసం మీరు పోయేది, మీరు చెప్పింది ఏందనే చర్చ వచ్చేస్తుంది. అది నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిందన్న విషయం వాళ్ళు గుర్తించారో లేదో తెలియదు గానీ, గుర్తించుంటే వ్యూహం మారుండాలి సాయి గారు. నాగేశ్వర గారి పైన వ్యక్తిగత హననం, లేకపోతే పేటీఎం అనడం ఇది అభ్యంతరకరం. కానీ నాగేశ్వరరావు గారిని రాజకీయంగా విమర్శించొచ్చు కదా! మీరు జగన్‌కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఇంకోటి మాట్లాడి ఉండింటే రాజకీయంగా సరిపోయింది. రాజకీయంగా వాళ్ళు వీళ్ళు తేల్చుకునేవాళ్ళు. ఈ వైసీపీ ఏమో సైలెంట్‌గా ఉంటుంది. నాగేశ్వర గారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ రావడం ఏం చేశారు, ఆ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి మనోహర్ గారు ప్రెస్ మీట్ లోనే చెప్పారు, నాగేశ్వర గారు అంటే మా గౌరవం, ఆయన ఉపసంహరించుకోవాలని. క్షమాపణ కూడా అడగలేదు, నా తెలిసి ఉపసంహరించుకోమని అడిగాడు. ఆయన ఇదే అవకాశంగా తీసుకుని ఖచ్చితంగా ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరణ మీరు కోరింది దానికన్నా ఇంకా బాగా చెప్పినాడు. అన్కండిషనల్ గా ఉపసంహరణ, నేను ఏ షరతులు పెట్టను, ఉపసంహరణ, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఏ రాజకీయ నాయకుడికి లేని గౌరవం నాకు పవన్ కళ్యాణ్ ఉంది, ఎక్కువే చెప్పినాడు. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ చెప్పినాడు. ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారు దాన్ని వెల్కమ్ చెప్పేసినాడు. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత కీలకమైన మనోహర్ గారు ఏమో అప్పీల్ చేస్తాడు, నాగేశ్వర గారు అంగీకరిస్తారు. ఆ పార్టీకి దిశ దశ కర్త కర్మ క్రియ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసేస్తాడు. ఇంకెవరు మాట్లాడొద్దని చెప్పేస్తాడు. వాడికి క్లోజ్ అయిపోయింది అది. ఆ తర్వాత మాట్లాడకూడదు. ఒకవేళ నాగేశ్వర గారు మాట్లాడున్నా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఉపసంహరించి మళ్ళీ మాట్లాడితే తప్పట్టుండొచ్చు. నాగేశ్వర గారు ఏమో ఇలాంటి విలేకరులు ఏంటంటే నేను అడగను, నేను దాని గురించి చెప్పను, ఉపసంహరించుకున్న విషయాల కింద ఆయన అట్టు మాట్లాడారు. మీరేం మాట్లాడిన తర్వాత సభల్లో మాట్లాడేసినారు, ఇండైరెక్ట్ గా మాట్లాడినారు. ఇంకొక తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళంటామా లేదా ఊరంటామో తెలియదు కానీ వారు విపరీతంగా జగన్ ట్రోల్ చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా ముద్ర వేసేసి, డబ్బులు ఇచ్చేవాడుగా కండువా కప్పేసి ఎట్లా పడితే ట్రోల్ చేసినారు. అదనంగా ఏం చేశారు, హైదరాబాద్ లో కూర్చునేవాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం, ఇది పెద్ద అభ్యంతరకరం కదా. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాదు, హైదరాబాద్ లో కూర్చునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ పరిపాలించడం హైదరాబాద్ లో సంసారం చేయొచ్చు. ఇది రివర్స్ అవుతుందా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించరు. కాబట్టి ఎటు కాకుండా పోయింది వ్యవహారం. కాబట్టి ఈ పాయింట్ 2 పాయింట్ ఎప్పుడు వచ్చినాయో నేరుగా నాగేశ్వర గారు కావచ్చు, వాళ్ళు సంఘీభావం చెప్పే తెలంగాణ సమాజం ఉండింది. తెలంగాణ సమాజం ఏంది, ప్రపంచంలో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా నాగేశ్వర గారు విశ్లేషణ, నాగేశ్వర అంచనాల పట్ల అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఏమో మాట్లాడినాం కానీ ఆయన పట్ల జరిగినటువంటి అటాకింగ్ అనేది మనం ఎవరు సమర్థించలేము. రాజకీయంగా విమర్శించడం వేరు, అక్కడ మిస్ఫైర్ అయిపోయింది జనసేన. ఇంకొక మిస్ఫైర్ ఎక్కడైంది, మీరు అనడం, వారు ఉపసంహరించుకోవడం, మీరు ఆహ్వానించిన తర్వాత మాట్లాడడం ఒక తప్పు. తర్వాత ఈ వ్యాఖ్యలు రెండో తప్పు. మూడోది 90% సాయి గారు తెలుగుదేశాన్ని అభిమానించేవారు ఎక్కువ ట్రోల్ చేసినారు. ఎవరిని, నాగేశ్వర గారిని. వాళ్ళు కూడా అదే మాట్లాడారు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు యుద్ధం ఏమో మీరు చేస్తా ఉండే వారితో, సమస్య అంతా వీళ్ళు కారణమైనారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లైన్ మార్చుకోండాలి. నాగేశ్వరరావు గారి పైన చేస్తున్నటువంటి పర్సనల్ అటాక్ నేను ఖండిస్తున్నా, అది మా పార్టీకి సంబంధం లేదు చూసుకోండి అని చెప్పేసి ఉంటే అయిపోయింది. కానీ అటాకింగ్ వాళ్ళు చేస్తా ఉండే, వాళ్ళు సైలెంట్ గా అటాకింగ్ చేస్తున్నారు. మీరు అటాకింగ్ కారణంగా మీరు ముందు నిలబడ్డారు. మొత్తం ప్రశ్నలకు మీరే గురయ్యారు, మీరే అటాకింగ్ అయిపోయినారు. కరెక్ట్గా సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ మొదటి నుంచి జరిగింది. దాని కొనసాగింపుగా హైదరాబాద్ లో పెట్టిన ప్రెస్ మీట్ ఇంకొక సెల్ఫ్ గోల్ గా మారిందని అనుకుంటున్నాను. అంటే ఎలా హైదరాబాద్ లో సెల్ఫ్ గోల్ అంటే ఎట్లా? హైదరాబాద్ సెల్ఫ్ గోల్ ఎట్లంటే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, నాగేశ్వర గారికి సమాధానం చెప్పదలుచుకుంటే నాగేశ్వర గారికి సమాధానం చెప్పండి. కానీ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని అటాకింగ్ చేశారు కదా రాజకీయంగా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దానికి సమాధానం చెప్పదలుచుకుంటే దానికి సమాధానం చెప్పండి. నవనిర్మాణం అంటారు, నవనిర్మాణం ఎవరు చేస్తారు సాయి గారు? రేపు ఈ రోజు నుంచి రాజకీయాలు చేస్తూ రేపు పవర్ లోకి వచ్చి నవనిర్మాణం చేయాలి. అంటే ఇప్పుడు నడిచిన నడకకు భిన్నంగా తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం నవనిర్మాణం అంటారు. లేకపోతే కొత్తగా నిర్మాణం చేయడం, గాయాలు పోర్చడం, ఇవన్నిటి కలిసి మనం నవనిర్మాణం పేరు పెట్టుకుంటాం. ఏదైనా సరే రాజకీయం చేసేవాడు పవర్ లోకి వచ్చేవాడు చేసే పని. ఇంతవరకు మీరు రాజకీయం చేయలే. తెలంగాణలో పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయండి, అప్పుడు కదా నవనిర్మాణం అవుతుంది, ప్రయత్నం అవుతుంది. మీరేమన్నారు, ఇప్పుడు మన ఎన్నికల్లో పోటీ చేయాల, పని చేస్తారో తెలియదు, ఆంధ్రప్రదేశ్ లో మీ పరిస్థితి ఏందో మీకే తెలియదు, తెలంగాణలో ఏముంటారో తెలియదు. అలాంటప్పుడు నవనిర్మాణం అనే పేరు ఎట్ట పెడతారు? నవనిర్మాణం పెట్టాలని మీరు రాజకీయం చేయాలి. రేపటి అనౌన్స్ చేస్తుండాలి, నేను నవనిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాను, రేపటి నుంచే పార్టీని యాక్టివిటీని ఉంచుతాము, పెంచుతాము అని చెప్పుంటే 29లో పొత్తు పెట్టుకుని 29లో పోటీ చేస్తాం. 29లో పోటీ చేసిన తర్వాత సంగతి అసలు ఆయన 29 ఎలక్షన్ అంటుంది, 28లో ఎలక్షన్. 28 లీగల్ గా ఆలోచన 28 అక్టోబర్ లో ఎలక్షన్ జరగాలి. 29లో ఎలక్షన్ లో పోటీ చేస్తామని చెప్తారు. అంటే అసెంబ్లీ వదిలేసి పార్లమెంట్ చేస్తారా? మన జరిగిన ఏ ఎన్నికలో మీరు పోటీ చేయాలి. పైపించి ఎవరు అడ్డుకుంటారు?
ఎవరు అడ్డుకున్నారు? మీరు రాజకీయం చేస్తే మీరు మాట్లాడేదాన్ని మాటలు అడ్డుకున్నారు, కానీ మీరు ఆడ పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసిన ఎవరు అడ్డుకున్నాడా? అంటే చెప్పేదానికి బేస్ లేకుండా పోతుంది. ఇది ఒక సెల్ఫ్ గోల్ అంటున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఏర్పాటు పైన పెద్ద సెల్ఫ్ గోల్. తెలంగాణ ఏర్పాటు పైన ఏమంటారు? నేను 11 రోజులు ఆ రోజు అన్నం తినలేదు. దేనికి? ప్రాసెస్కి వ్యతిరేకంగా, ప్రాసెస్ పైన బాధ కలిగింది. అనౌన్స్ చేస్తుండొచ్చు కదా ఆ రోజే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆహ్వానిస్తున్నాను, పట్ల ఏర్పాటు అవుతుంది, తీరు బాగలేదు, పద్ధతిగా చేయండి అని ఆ రోజే మీరు ఆమె అది 11 రోజులు దీక్ష చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం పడి ఉండేదేమో. కొన్ని మార్పులు చేసుకునేవాను విభజన చట్టాన్ని అమలు చేసే విషయంలో. ఆ రోజు చెప్పుకుని ఈ రోజు 11 రోజులు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మొదటి పాయింట్. అన్నిటికన్నా మించి సాయి గారు, మీడియా గుర్తించిందో లేదో నాకు తెలియదు కానీ, బూర్గుల రామకృష్ణారావు గారి విగ్రహం పెట్టాలంటాడు. అంటే ఎవరో మీలాంటి జర్నలిస్టులు మనలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే, విగ్రహాలు, ఆంధ్ర విగ్రహాలు, తెలంగాణ విగ్రహాలు ఏదో మాట్లాడినాడు కానీ ఫైనల్ కంక్లూడ్ అంటే నేనైతే బూర్గుల రామకృష్ణారావు. మీకు తెలుసు కదా సాయి గారు, బూర్గుల రామకృష్ణారావు దేనికి ప్రతినిధి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బహుశా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసినప్పుడు ఆయన సభానాయకుడు. అట్లా ఆయన పట్ల విమర్శ కూడా వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు, కానీ తెలంగాణ సమాజం కలవడాన్ని వ్యతిరేకించారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే బూర్గుల రామకృష్ణారావు గారు దేనికి చిహ్నం? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపే ఒక ప్రయత్నంలో తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీర్మానం చేశారు. అంటే ఒక రకంగా సమైక్యవాది. మీరు సమైక్యవాది, మళ్ళీ మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలపదలుచుకున్నారా? లేకపోతే విడిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారా? తెలంగాణ ఏర్పాటును నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రాసెస్ వ్యతిరేకిస్తున్నాను. మళ్ళీ బూర్గుల రామకృష్ణారెడ్డి గారు విగ్రహం పెట్టాలి. ఏంటి సిగ్నల్? నేను మళ్ళీ రాష్ట్రాన్ని కలుపుతానని డిమాండ్ చేసినా నేనేం తప్పట్ను. అది కరెక్ట్ కాదంటాను, కానీ నేనేం పట్టిన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేయొచ్చని మొన్నగడ 14 రుజువైంది. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే మీరు బూర్గుల రామకృష్ణారెడ్డి చెప్తారు, మళ్ళీ నిరసన అన్నం తినలేదంటారు, మళ్ళీ తెలంగాణ ఏర్పాటుకు నాకు అభ్యంతరం లేదంటారు. కాంట్రడిక్షన్ కదా, ఒక దాంట్లో ఆడుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సమైక్యాంధ్ర అంటున్నాడు, కానీ నిన్న ఎక్స్ లో స్పందించాడు, తెలంగాణ ప్రజలు శుభాకాంక్షలు. అర్థం ఏంటంటే, ఆ రోజు సమైక్యవాది కావచ్చు, బట్ ఈ రోజుకి ఒక పని అయిపోయింది. ఒక రాష్ట్రం ఏర్పడిపోయింది, 12 ఏళ్ళ ప్రయాణం జరిగింది, పుష్కర కాలం, పుణ్యకాలం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ రోజు జరిగిన పరిణామాలని లోడడం అనేది ఎందుకు? ఏం ప్రయోజనం ఆశిస్తారు? కాబట్టి సమైక్యం అని చెప్పిన జెండా ఎత్తుకున్న జగన్ గారు నిన్న ఎక్స్ లో స్పందిస్తా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పేశారు. మళ్ళీ మీరు బూర్గుల రామకృష్ణారావు గారు ప్రాసెస్, సాయి గారు గద్దర్ విగ్రహం ఆంధ్రాలో పెడతాను, బూర్గుల రామకృష్ణారావు గారి పేరు హైవేకి పెట్టమని చెప్పినట్టున్నారు. ఎందుకు బూర్గుల రామకృష్ణారావు విగ్రహం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పెట్టారు? మనం సమైక్యవాదులు కదా, ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్యవాదులు, హైదరాబాద్ అన్నట్ట. అంటే నేను అనేది ఇప్పుడు ఎందుకు అంటున్నాను, ఆ పేరు ప్రస్తావిస్తుందంటే ఆయన దేనికి చిహ్నం? మనం ఆయన వారసులుగా ఉండాలంటే ఆయన చిహ్నం అది. అంటే కాంట్రడిక్షన్ అనేది కనిపిస్తాను ఒకదానికి అనేది నా మెయిన్ పాయింట్. అందువల్ల సెల్ఫ్ గోల్ అవుతుంది కదా. అయిపోయిన దాన్ని ప్రస్తావించడం నేను తప్పట్టు. కొండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తావిస్తున్నారు, విభజన తీరు బాగలేదు, మళ్ళీ మాట్లాడాలి, విభజన కావడం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది ఒక లాజిక్, ఒక అకాడమిక్ లాజిక్. ఇది అకాడమిక్ లాజిక్, రాజకీయ లాజిక్. మరోవైపు నేను తెలంగాణలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నాకు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, తెలంగాణలో యాడ్ అవుతాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారు పార్టీని బెటరు, మధ్య నవనిర్మాణం చేస్తారు. అంటే ఇది కాంట్రడిక్షన్ కానీ ఇదంతా సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే, కాకపోతే ఆంధ్ర తెలంగాణ పరిస్థితులు రాదు సాయి గారు. ఎందుకంటే నాగేశ్వర గారిని ప్రారంభంలో నేను కూడా ఒకనొక ఇంటర్వ్యూలో నాగేశ్వర గారు చెప్పిందని నేనేమి అనుకోను అని చెప్పినాను. ఆయనకి ఏ సమాచారం ఎవరు ఇచ్చారో తెలియదు కానీ, బట్ హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయన పోయి అరెస్ట్ చేయమనడం, దానికి ఇంత సుదీర్ఘమైనటువంటి ఆన్సర్ హోంమంత్రులు, ప్రధానమంత్రులు చేయరు. చాలా మందిని కలిసినప్పుడు, అప్పుడున్న సిఎస్ లో కలిసినప్పుడు నేను అడిగినప్పుడు టీకై సూర్ ఇవి తప్ప చూద్దాం ఈ 2-3 పదాలు తప్ప ఏం వాడరు, మాట్లాడరు ఎక్కువ అని అంటుంటారు చాలా మంది. ఇంత డీటెయిల్ గా మాట్లాడతారు ఆ జగన్ గారి కేసులో. నాకైతే అది అంత అయి ఉండకపోవచ్చు. ప్రతి నాగేశ్వర గారు లేరు కాబట్టి ఎవరో చెప్పిందని ఆయన మాట్లాడుండొచ్చు. ఏదేమిటి అంత దాన్ని ఆ రోజే వదిలేసి ఇంకో రూపంలో తీసుకుంటే బాగుంది. ప్రతి దీంట్లో మీరు ఏ రాజకీయం చేయకుండా ఏదేదో చేయడం వల్ల సెల్ఫ్ గోల్గా నేను చూస్తాను. రైట్. ఇప్పుడు తెలంగాణలో తన సభని ఆపడం ఏంటి? ఇప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన తనని రానియనంటం ఏంటి అన్నటువంటి పాయింట్. కొంతమంది ఆ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడడం, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, పివి నరసింహారావు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రియాంక గాంధీ వాద్ర ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అదే మేము వస్తానంటే అభ్యంతర పెడతారా అని అడుగుతున్నారు. సాయి గారు, వాళ్ళు అభ్యంతరం పెట్టింది సభ పైన, మీరు రాజకీయం చేయడం పైన? రాజకీయం చేయడం ఎవరు పెట్టే అధికారం లేదు, పెట్టలేరు. వాళ్ళు అభ్యంతరం చెప్పిందల్లా అభ్యంతరం ఏముంది? 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం అంతా ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో దానికి భిన్నమైనటువంటి సభ పెట్టడం వల్ల అనవసరమైన రాంగ్ సిగ్నల్ అని కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. రేపు పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు పెట్టండి.
లేదా ఒక నెల తర్వాత మంచి పబ్లిక్ మీటింగ్ పెట్టండి, ఎవడొద్దని. మీరు రాజకీయం చేయదలుచుకుంటే ఎవడు అడ్డుకోగలడు? వాళ్ళు వ్యతిరేకించింది, అభ్యంతరం చెప్పింది సభ పైన, అది కూడా 2వ తేదీ సభ పైన. రేపు పెట్టండి, ఇంకో నెల తర్వాత మరి జనాన్ని సమీకరించి పెట్టండి, అభిమానులను కూడా చెప్పండి, ఎవరొద్దు అంటారు? 2వ తేదీ పెట్టడం ఏంటి? 2వ తేదీ పెట్టడానికి టెక్నికల్గా ఒప్పుకోలేదు, 3వ తేదీ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టారు కదా. కాబట్టి సభను అడ్డుకున్నారే తప్ప, అది 2వ తేదీ సభను అడ్డుకున్నారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని ఎవరు అడ్డుకోరు, అవసరం కూడా వాళ్ళకి లేదు. చెప్పారు కదా, కాంగ్రెస్ నాయకులు చెప్పారు, గుజరాత్ లో పెట్టి ఊడొద్దు అన్నాడు, ఆంధ్ర తెలంగాణ కాకుండా చెప్పారు. కాబట్టి సభ పెట్టడాన్ని వ్యతిరేకించారు తప్ప తెలంగాణలో రాజకీయం చేయలేదు. రాజకీయంగా మీరు చేయలేదు తప్ప ఎవరు చేయొద్దంటే వాళ్ళు వద్దంటే మాత్రం ఆగుతుందా? ఆగదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సభ రద్దుని ఏకంగా రాజకీయ రద్దుగా మార్చేసి సోనియా గాంధీ పోటీ చేయొచ్చా, వాళ్ళు పోటీ చేయొచ్చా, వీరు పోటీ చేయొచ్చా అని మాట్లాడుతున్నారంటే, నా పాయింట్ ఏంటంటే సాయి గారు, విభజన చీరు వల్ల నష్టపోయింది ఎంతో తెలియదు కానీ, విభజన కారణంగా ఏర్పడినటువంటి విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. మేం కాదు, మీరే చెప్పారు పాచిపోయిన లడ్లని ప్యాకేజీ. మరి ఇప్పుడు ఈ నష్టం పవన్ కళ్యాణ్ బాధ్యత కదా. రాష్ట్ర విభజన తీరుకి హట్ అయిన మీరు విభజన చట్టం అమలు కాకపోవడంలో హట్ కావట్లేదా? ఏది ఎక్కువ నష్టం జరిగింది రాష్ట్రానికంటే, నా దృష్టిలో విభజన కన్నా విభజన చట్టం అమలు కాకపోవడంలో ఎక్కువ నష్టం జరిగిందని భావిస్తారు. కాబట్టి కేవలం బీజేపీతో ఉన్నానని చెప్పి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించింది ఓన్లీ ఆయన సభనే తప్ప ఆయన రాజకీయాన్ని కాదు. ఆయన రాజకీయం చేయదలుచుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తాను, 29 ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చెప్తున్నారు. నేను తిరుగుతాను, ఇక్కడ మాట్లాడతాను, నన్ను ఆపేది ఎవరూ లేదంటున్నారు. ఏం జరుగుతుంది రాజకీయం? ఎవడు ఆపితే బీజేపీ వాళ్ళు ఆపాలి, ఎవడు ఆపుతాడు ఆయన్ని? ఎందుకు ఆపుతారు? ఇప్పుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా, లేదా మనకు అనుకూలంగా తిరిగినా, మనకు నష్టం అని బీజేపీ అనుకుంది అనుకోండి, నిర్దాక్షిణంగా తెలంగాణలో పోటీ కూడా చేయడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపడం ఏదైనా జరిగితే బీజేపీ వాళ్ళు ఆపుతారు. ఎందుకని? రాజకీయంగా కటింగ్ అయినా ఉంటే బీజేపీతో తెలుసుకోవాలి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన కొన్ని కాంట్రడిక్షన్స్, తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ లో కూర్చునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం ఏంటి, నిన్న జరిగినటువంటి సభలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అనుమానం వచ్చే పద్ధతిలో ఏర్పాటును అంగీకరిస్తా, ఆ ప్రాసెస్ ని వ్యతిరేకిస్తా, ఆ ప్రాసెస్ జరగకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్ట ఏర్పడి ఉంటుంది, ప్రాసెస్ కరెక్ట్ గా జరిగిందా లేదా పక్కన పెడదాం. అల్టిమేట్ గా ప్రాసెస్ ఏంది? ఏర్పాటు ఆర్టికల్ 3 ప్రయోగించినారు. అంటే ఆ ప్రాసెస్ ని వ్యతిరేకిస్తారు. అన్ని మాట్లాడడం ద్వారా మీరు అంతో కొంత ఈయన ఆంధ్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడనే భావన అయితే ప్రజల్లోకి వెళ్తుంది కదా. మీరు వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళిస్తారు కదా. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అది బీజేపీకి లాభమా నష్టం? మీరు కలిసి ఉంటే ఒకటి అనొచ్చు, సీమాంధ్ర ఓటర్స్ అంతా వేస్తారేమని, లేకపోతే నాన్ తెలంగాణ వాళ్ళు వేస్తారేమని. నాన్ తెలంగాణ మొత్తం సీమాంధ్రలో ఓట్లు వేయరు. ఎవరు వేస్తారు? మీ అభిమానులే వేస్తారు. ఎందుకు వేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ గానే డాక్టర్ కె నాగేశ్వర గారికి మద్దతుగా మాట్లాడినాడు, వైసీపీ వాళ్ళు మద్దతుగా మాట్లాడినారు, ప్రపంచంలో చాలా మంది తెలుగు వాళ్ళు. కాబట్టి ఆంధ్ర భావన రాదు ఈ విషయంలో, వారు అనుకుంటే జరిగిపోదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచేమో ఇది రాదు, తెలంగాణ నుంచేమో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల తెలంగాణ అనుకునే వాళ్ళు తెలంగాణ యూనిటీ వస్తుంది. ఆంధ్ర యూనిటీ రాదు. ఎందుకు రాదు? మీరు ఆంధ్రాకి సంబంధించిన ప్రతినిధులుగా ఏం కాదు, అది మీ వ్యక్తిగత విషయాలు రాజకీయంగా మారడంతో మీరు వాడుతున్నారు. కాబట్టి ఆంధ్ర నుంచి ఐక్యత రాదు, తెలంగాణ నుంచి వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మనకు నష్టం అని బీజేపీ భావిస్తే పోటీ చేయొద్దంటుంది. ఒకవేళ కలుపుకొని పోటీ చేస్తే బాగుంటే కలుపుకొని పోటీ చేయొద్దంటుంది. ఒంటరిగా పోటీ చేయమని చెప్తుంది. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓట్లో చీలిపోతే అంతో ఎంతో బీజేపీకి నష్టం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సభను ఏమన్నా అడ్డుకుంటే అది బీజేపీ వాళ్ళు అడ్డుకోవడం అంటే అప్రజాస్వామ్యం కోసం కాదు, రాజకీయంగా తనకు లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని బీజేపీ వాళ్ళు అడ్డుకోగలరే తప్ప ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోరు. ఇక్కడ ఒక అయోమయం ఏంటంటే, తెలుగుదేశం ఓటర్లు వాస్తవంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో మొన్న ఎన్నికల్లో కూడా జెండాలతో రేవంత్ రెడ్డి వెనకాల తిరిగారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు ఏమో బీఆర్ఎస్ని గెలిపించారు. ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అందరూ కూడా రేవంత్కి అనుకూలంగా ఉన్నారు. కూటమిలో మాత్రం భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. ఇంకొక వైపున జగన్ బ్యాచ్ ఏమో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందన్నటువంటిది అక్కడ కనబడుతున్నటువంటి ప్రత్యక్ష కాన్సెప్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అనుకూల ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్లే టైంలో ఆపి బీజేపీ వైపుకి టర్న్ చేస్తున్నట్ట. ఎందుకు అంటే, అక్కడ ఆయన మాట్లాడి ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ని రేకెత్తిచ్చారు, ఆంధ్ర సెటిలర్స్ని రైట్ చేస్తున్నారు, కాంగ్రెస్ని దోషిగా చూపించారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంచోడే కానీ మంత్రులందరూ మంచోళ్ళు కాదని వాళ్ళందరి పేరున ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఎత్తి మరీ నిలదీశారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్న ఓట్లు తెలుగుదేశం సానుకూల ఓటర్లు ఎవరైతే సెటిలర్స్ అక్కడ ఉంటారో వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి వెళ్తుంటే దాన్ని తీసుకొచ్చి బీజేపీకి వైపుకి టర్న్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏమన్నా మాట్లాడినట్టు అనుకోవాలా?
అంటే ఒకటి సాయి గారు, బేసిక్ గా గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కొంత బీఆర్ఎస్ వైపు ప్రజలు ముగ్గారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముగ్గారా, జగన్ గారు ముగ్గారా అనేది వేరే సంగతి. కొంత అంచనా వేయలేం కానీ స్థూలంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పల్స్ కనపడింది. కానీ నేను ఖచ్చితంగా నమ్ముతున్నది ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని మన అని తెలుగుదేశం అనుకుంటారు కాబట్టి ఆయన ఏకంగా విగ్రహం పెట్టినప్పుడు చేసిన ఉపన్యాసాలు, అక్కడ వచ్చిన జనము, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేని కారణంగా అంతో ఇంతో చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని బహిరంగ ప్రదర్శిస్తూ వాళ్ళతో సానుకూలంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మన వ్యక్తి అని ఖచ్చితంగా అనుకుంటారు. దాంట్లో సందేహం లేదు. ఓట్లు కూడా వేస్తారు. రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఇంకొక కొత్త వస్తే చెప్పలేను కానీ అంతవరకు చంద్రబాబు గారు చెప్పినా వినరు. చంద్రబాబు గారు ఏదో మాట వరకు చెప్తాను అనుకుంటారు తప్ప ఆయన చెప్పిన వాడు వినరు. ఎందుకంటే వాళ్ళకి ఒక మనిషిగా అండగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం ఓట్లు ఎవరు మాట అయినరు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు. ఇది ఫ్యాక్ట్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవాళ్ళు వద్దన్నా కాదన్నా ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ అనుకూలంగానే మాట్లాడతారు, ఆ సిగ్నల్స్ ఇస్తారు. అదొకటి జరుగుతుంది. అదనంగా బీజేపీకి ఉండేవాళ్ళు బీజేపీ ఉంటారు, న్యూట్రల్ పీపుల్ జనరల్ గా స్పందిస్తారు. కాబట్టి అంటే జనసేన అభిమానులు మొన్నటిసారి వీళ్ళకేసారు కదా, రేవంత్ వైపుకి వెళ్ళారు, వాళ్ళు ఏమన్నా డివైడ్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూర్చుంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కొంత మొగ్గు చూపొచ్చు బీజేపీకి. ఆయన ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ ఆయన కడిగారు, అది కూడా చెప్తున్నా. ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా? ఎందుకంటే అభిమానులు లేక కాదు, 4-5 ఓట్లు ఆయనకి వేసుకుంటే ఎవడో గెలుస్తారు. కార్పొరేటర్లు కదా, అందులో వాళ్ళు సొంతంగా రోజు సేవ చేసేవాళ్ళు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని 150 సీట్లలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కొడతారు అనే భావన వస్తేనే ఆయన అభిమానులు వేస్తారు. లేకపోతే ఆ అభిమానులు కూడా లోకల్ పరిస్థితికి అనుగుణంగా మారిపోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొత్తం సీన్ ని మార్చేస్తాడు అనుకోను, గందరగోళం పరుస్తారు. ఈ గందరగోళంలో మాకు నష్టం అని బీజేపీ భావిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డ్రాప్ చేయించేస్తుంది. డ్రాప్ ఇంక ఒప్పుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఇన్ని మాట్లాడేసి మళ్ళీ ఆడికి పోకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా వీక్ అవుతాడు కదా, పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళీ వచ్చి ఆడేమి చేయడానికి రేపు తదుపరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఛాలెంజ్ గా మిత్రపక్షంగా పోటీ చేయాలి, లేదా ఒంటరిగానే పోటీ చేయాలి. ఈ రెండు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వీక్ అవుతాడో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బ్యాడ్ సిగ్నల్ లేదు. అంటే 2000 మొన్నటిసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేనకు కొన్ని సీట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పుకోలేదు. అంతకుముందు జరిగినటువంటి ఇతర ఎన్నికల్లో కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ మొన్నటిసారి మాత్రం ఒప్పుకున్నారు. తీరా చూస్తే జనసేన డిపాజిట్లు కూడా రాలేదు ఎక్కడ. ఇప్పుడు కలుపుకుని వెళ్ళడం అన్నటువంటిది, అది కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్లోని ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల కిందటిసారి బండి సంజయ్ నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైంది అక్కడ. ఆ ప్లేస్లోకి ఇంకొంచెం దూకుడుగా వెళ్ళగలమని అనుకుంటున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ అక్కడ నామమాత్రంగా మిగిలిన సందర్భంలో పవన్ ఇంపాక్ట్ బీజేపీకి ప్రయోజనం చేకూరుద్దా, బీజేపీ నష్టం చేకూర్చుద్దా? పవన్ గారి వల్ల బీజేపీకి లాభం కానీ ఎంతో కొంత నష్టం వస్తుంది ఈ యాటిట్యూడ్ లో వెళ్తే. అందువల్లనే వాళ్ళు చాలా జాగ్రత్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హోల్ సోల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన రిప్రజెంటేటివ్ గా ఉండజాలడు. ఆయన ఉండాలనుకుంటే కుదరదు. ఎందుకని ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఫ్యాన్స్ ఉన్నారు, జగన్ గారి నాయకత్వంలో ఒక ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు మీకన్నా చాలా బలమైన వ్యక్తులు. జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా బలమైన వ్యక్తులు. పైపెచ్చు వాళ్ళతో అనుకూలంగా ఉన్నారనే సామాజిక వర్గాలు ఆరుతేరిన రాజకీయ పండితులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఒక లైన్ తీసుకుంటారు, తెలుగుదేశం లైన్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీరు చేసే రాజకీయం సక్సెస్ అవుతుంది అనుకుంటే మీ మాట వింటారు, లేకపోతే మీ మాట వినరు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళే డైల్యూషన్ లో ఉంటే కొత్తగా ఏం మిగతా వాళ్ళని ఏం మారుస్తారు ఆయన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోల్సేల్ ప్రజలకు ఆయన రిప్రజెంటేటివ్ కాలేడు. ఆ ప్రయత్నం ఆయన ఎప్పుడు చేయలేదు. కాబట్టి అది సాధ్యం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపం కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా ఉంది. బీజేపీ తెలుగుదేశంతో కలిసింది కాబట్టి ఓట్లు వచ్చినాయి కానీ, లేకపోతే ఓట్లు ఎంత కాబట్టి కోపం ఆ పార్టీతో మీరు కలిసి ఉంటారు. అంటే ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నా 2 పాయింట్లు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు హోల్సేల్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ గా వ్యవహరించలేడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన ప్రయత్నం చేసినా ఆయన మీద నమ్మకం వాళ్ళ శ్రేణులు కలగాలి. ఫస్ట్ కలిగితే వాళ్ళన్న ఓట్లు వేస్తారు, లేకపోతే వాళ్ళు కూడా వేయరు. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక కేంద్ర బిందువుగా చేసుకొని భారతీయ జనతా పార్టీ చేస్తుందని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రయోగం చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ లేరు కదా దాంట్లో. సక్సెస్ అయితే తీసుకుంటారు, సక్సెస్ కాకపోతే కుదరదని చెప్పేస్తారు. అంటే అప్పుడు మొత్తం మీద సక్సెస్ అయ్యి బీజేపీలో కలుపుకొని ఒక 10 సీట్లు ఇచ్చాడు గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒకటి వస్తుంది. లేకపోతే మేకపోతే గామి పాలించాడు, చివరికి ఆడగడ పోటీ చేయలేదని తెలంగాణలో పోయింది లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మరింత వీక్ అవుతాడు. ఇక్కడ మధ్యన చంద్రబాబు గారు అరెస్ట్ సందర్భంలో ఆంధ్రాకి రావడానికి ట్రై చేస్తే ఆపారు అన్నటువంటి రోజున ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చూసాం పవన్ కళ్యాణ్ది. అదే సందర్భంలో ట్వీట్లు వరుసపెట్టి అటాకింగ్ నేచరు చూసాం. అంతకుముందు తెలంగాణలో కూడా చూసాం.
ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో గంట గంటకి ట్వీట్లు, గంట గంటకి ఆవేశపూరితమైనటువంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన ఆ టెంపర్‌ని కంటిన్యూ చేయదలుచుకున్నట్టే అనుకోవచ్చా? టెంపర్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా. టెంపర్ రావట్లేదు. టెంపర్ వచ్చే ఏర్పాట్లను చేసుకోవాలి కదా! సమాజం పార్టీలుగా చీలిపోయింది అది. సమాజాన్ని కదిలించాలంటే కదిలించే రాజకీయం మీరు చేయాలి. ఇప్పుడు నాగేశ్వర కృష్ణ కదిలించే రాజకీయం ఏం చేసినారు? అన్ని డిఫెన్స్ పాలిటిక్స్. ఆత్మరక్షణ రాజకీయాలే. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు ఆయన విశ్లేషణ చేశాడు. మీరు విత్‌డ్రా చేసుకోమని అనకుండా రాజకీయం చేసుండొచ్చు కదా! ఇది ఎట్ట కరెక్ట్, ఇది దీని వెనకాల ఎవరున్నారు తేల్చాలి. ఈ ఆధారాలు చూపించమంటే ఆధారాలు ఏం చూపిత్తాడు ఆయన పాపం. ఎవరో చెప్పిన మాట వినడం జర్నలిస్టులు మీ అందరికీ అన్ని టెక్నికల్ ఆధారాలు ఉండవు. ఆధారాల ఆధారంగా రాజకీయం చేసినొచ్చు ఇది కుట్ర ఉంది. మేము అట్లా మాట్లాడలేదు జగన్ హోంమంత్రి దగ్గర మాకేం పని ఆయనకి అని మాట్లాడేదానికి మీకు ఎన్ని రోజులైనా అవకాశం ఉంది. కానీ ఒక్క ప్రకటన మనోహర్ గారితో విత్‌డ్రా చేసుకోమనేది మొత్తం మీకున్న అవకాశాన్ని కూల్చేసింది. కాబట్టి మీకున్న అవకాశాలను కూల్చేసుకున్నారు. ఆ తర్వాత అనవసరంగా ఎవరో మాట్లాడినారు హైదరాబాద్‌లో కూర్చున్న ఆంధ్రప్రదేశ్ అని. కానీ దాని రివర్స్‌గా మీరు హైదరాబాద్‌లో సంసారం. కాబట్టి ఇవన్నీ ఒకదానికి కనుక పెనవేసుకొని డిఫెన్స్ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోయారు. డిఫెన్స్ పాలిటిక్స్‌లో అయిన తర్వాత ఇంకా హోల్‌సేల్ ఆంధ్రప్రదేశ్ యాడ మీ వెనకాల నిలబడుతుంది. మామూలుగా నిలబడదు. అదనంగా మీరు చేసే రాజకీయాలు ఏమి అర్థం కావట్లా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోల్‌సేల్ ప్రజాన్ని సమాజాన్ని కదిలించాలని ఆయనకి ధ్యాస ఉంది. కానీ ప్రాక్టికల్‌గా ఆయన అనుసరించే విధానం అందుకు ఆటంకం. నమ్మరు. కాబట్టి అది జరిగే పని కూడా కాదు. బేసిక్‌గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చుట్టూ జరుగుతున్న తతంగంలో ఇందులో ఒక నాగేశ్వరరావు గారు ఏ ఆధారంతో మాట్లాడాడు అనే దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామాల పట్ల ఆయనకు అనుకూలంగా ఉంది సమాజం. న్యూట్రల్ సమాజం కూడా. మీకు వ్యతిరేకంగా ఉంది. ఈ పరిస్థితిలో దాన్ని బేస్ చేసుకొని మరి ఏదేదో మాట్లాడితే ఏమవుతుంది? మరింత వీక్ అవుతారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. అప్పుడు కిషన్ రెడ్డి వద్దన్నా సరే బలవంతపు పెళ్లి చేశారు. ఆ పైన ఎన్నికలు అయిపోగానే విడిపోయారు. ఈవెన్ ఓటుకి కోట్లు ఉదంతం టైంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థికి వ్యతిరేకంగా తటస్థంగా ఉండిపోయింది. అప్పటి నుండి అట్లా ఉన్నది 2018కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుంటం చూసాం. జనసేన అప్పుడు విడిగానే ఉంది. జనసేన అప్పటికి విడిగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పొత్తు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చర్చకొచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిరాకరించింది. ఈవెన్ 2023లో జనసేన అడిగినా కూడా పొత్తు వద్దని చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్‌లో చివరిలో 7 సీట్లు ఉట్టి అంటే తెలుగుదేశాన్ని పక్కన పెట్టి జనసేనతో పొత్తు వరకు ఒక 5, 6 సీట్ల దగ్గర చేసుకున్నటువంటిది చూసాం. ఇప్పుడు తెలుగుదేశము మొన్న లోకేష్ చెప్పుకొచ్చారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని, తెలంగాణతో పాటు అండమాన్‌లో కూడా చేసుకొస్తానని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది. దీన్నే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గానీ, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే రేవంత్ కాకుండా మిగతా నాయకులు ప్రొజెక్ట్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పొత్తుకి ఇది వేదిక. పవన్ కళ్యాణ్ దాన్ని సిద్ధం చేస్తున్నాడు ఒక ఎమోషన్‌ని అన్న పాయింట్‌ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? సగం అలా ప్రయత్నం చేయొచ్చు కానీ బేసిక్‌గా తెలుగుదేశం పార్టీ సీన్‌లోకి వస్తే మాత్రం కొంత వర్కౌట్ అవుతుంది. ఎంత రేవంత్ రెడ్డి గారిని సమర్థించే వాళ్ళు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి గతంలో పనిచేశారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పార్టీకి ఒక బలం ఉంది. నాయకత్వం ఉంది. కార్పొరేటర్లే కదా రేపు పోటీ చేయబోయేది. కానీ బలమైన లోకల్ లీడర్‌షిప్ రోజువారీ లేకపోయినా బలమైన ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా. జగన్ గారు కూడా ఉన్నారు. సీట్ ఇస్తే పోటీ చేస్తారు. వాళ్ళు ఆ ఓట్లు లాగరు. రేవంత్ రెడ్డి గారి సంగతి మళ్ళీ చూద్దాం ఎన్నికల్లో. ఇది లోకల్ బాడీ ఎన్నికలు కదా! నేననేది మెయిన్ ఎలక్షన్ 29కి 29 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏడుంటాడు ఊరికేం తెలుసు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లాగా 15 అయినా రాసిలేరు కదా! చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేక గాలి ఇస్తా ఉందంటే అందరికన్నా ముందు పోయి జాతీయ రాజకీయాలు చేస్తాడు. కాబట్టి బీజేపీకి 29 ఎన్నికల్లో ఎలాంటి గాలి వీస్తా ఉందో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పట్ల అనే దాన్ని ప్రామాణికంగానే చంద్రబాబు గారు లైన్‌లో కొడతాడు గానీ, ఇప్పటి నుంచి జగన్ మన పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి. మాటలు చెప్తాడు మోడీ గారు శాశ్వతంగా ప్రధానమంత్రి ఉండాలని చంద్రబాబు గారు అనొచ్చు గానీ, మన అనుభవం, మీ అనుభవం, ఎవరి అనుభవం చూసినా 29 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏమి చేస్తారు అంటే, ఆ రోజు బీజేపీకి దేశంలో లాభం, నష్టమా? మనకు బీజేపీతో కలిస్తే ఉన్నది ఉంటుందా? లేకపోతే పోతుందా? ఇదే ప్రామాణికంగా ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పలేం కదా! ఇంక 3 ఏళ్ల తర్వాత ఎలాంటి రాజకీయ వాతావరణం వస్తుందో. ఈ పెట్రోల్ ధరలు ఇవన్నీ పెరిగినప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వస్తా ఉంది. కాబట్టి రేపు ఎంతటి ప్రభావం పడుతుంది అనే దాన్ని బట్టే ఆయన వ్యవహారం తీసుకుంటే ఏం చేస్తాడో తెలియని ఈ రోజు ఆయనతో పాటు ఎట్లా అయింది నడుపుతాడు. కాబట్టి చంద్రబాబు గారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ స్వతంత్ర నిర్ణయాలు ఆ రోజు ప్రకారం అప్పుడు పవన్ కళ్యాణ్ రాదు. పవన్ కళ్యాణ్ గారిలాగా కంప్లీట్‌గా చేతులెత్తేసి మీ ఇష్టం అనే పరిస్థితి చంద్రబాబు గారు ఉండరు కాబట్టి ఇప్పుడు ఆ గెస్సింగ్ చేయలేము అని అంటా నేను. రైట్. పవన్ కళ్యాణ్ ఈ వివాదాలు స్టార్ట్ అయిన తర్వాత అకస్మాత్తుగా ఆయన
క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన చెరువులు కబ్జా చేశాడు, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, చెరువును మొత్తాన్ని మింగేద్దాం అనుకున్నాడు, 1,000 కోట్ల అప్పు అమ్మేద్దాం అనుకున్నాడు లాంటి ప్రచారం కొంతమంది యూట్యూబ్ బేస్డ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మెన్షన్ చేయటం, ఉద్యమకారులు దానికి యాడ్ కావడం, దీని మీద కూడా నిన్న పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. ఇవన్నీ అందులో భాగమే అనుకోవాలా ఈ గొడవలో. నేను అంటుంది ఏంటంటే సాయి గారు, బేసిక్ గా ఒక వివాదం, ఒక టార్గెట్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మన గురించి మీ గురించి నేను చెప్తాను, నా గురించి మీరు చెప్తారు. ఫ్రెండ్లీగా ఉన్నంత వరకు ఓకే, లేదా మీ పని మీరు జర్నలిస్ట్ గా, నా పని నేను అనలిస్ట్ గా ఉన్నంత వరకు ఇద్దరు ప్రశాంతంగా ఉంటాం. ఆ పరిధి మర్చిపోయి బుద్ధిపుట్టిన రాజకీయాలు మీరు చేసినా నేను చేసినా ఇద్దరు కలిసి చేసిన ఆటోమేటిక్ గా వ్యక్తిగత విషయాలు పోతాం కదా. గతంలో మీరేమన్నారు, గతంలో నువ్వేమన్నావు, ఇంక దానికి ఎండాడుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో వారు ఒక అసంబద్ధమైనటువంటి అంశాన్ని ఒక రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, మీ మీద ఏది అవకాశం పడతారు. దానిపై నిజానికి ఆ చెరువుకు సంబంధించి వాటికి సంబంధించి ఇంకా అది హైదరాబాద్ చెప్పాలి, ప్రభుత్వం చేయాలి. తమాషా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ఆరోపణలు హైడ్రా రంగనాథ్ గారు ఒకరు స్పందించున్నచ్చు కదా, అది సర్వే చేసి చెప్తాము, లేకపోతే నిజాన్ని తేలుస్తాము, లేదా అది పర్ఫెక్ట్ ఏది చెప్పలేదు, ఏది చెప్పడం గుమ్మడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రచారానికి విలువ వచ్చేస్తుంది. ఇంత గొడవ జరుగుతుంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పలేదంటే అర్థం ఏంటి, సంథింగ్ ఇస్ రాంగ్ అనే పేరుతో సబ్జెక్ట్లోకి వెళ్తారు. కావాల్సింది ఆ చెరువు కాదు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చెరువు సంగతి చెప్పాలి, ఇది మళ్ళీ మాట్లాడతారు. కాబట్టి కావాల్సిన రాజకీయం కాబట్టి ఆ రాజకీయంగా అది ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం లాగుతారు. దాన్ని ఎంత వివరణ ఇచ్చినా కూడా అయితే రంగనాథన్ రేపు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు, నువ్వు గారు చెప్పాల్సింది రంగనాథ్ చెప్పు అంటారు. రంగనాథ్ సరిగ్గా చెప్పడానికి జగన్మోహన్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటారు. ఎవరు చెప్తారు దీనికి సమాధానం? చెప్పే లోపల చేయాల్సిన రాజకీయాలు చేసేస్తారు. కానీ ఇక్కడ చెరువులు ఏం జరిగిందని ప్రశ్న కదా, ఆ చెరువులు పవన్ కళ్యాణ్ ఎట్లా ముంచాలనేది వాళ్ళ సమస్య. రేవంత్ రెడ్డిని నిన్న పొగిడారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో పొన్నం ప్రభాకరు, తర్వాత అద్దంకి దయాకరు, వీరేశం, అనిరుద్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూనేమో టార్గెట్ చేస్తున్నారు పవన్ని. పవన్ వాళ్ళకి సమాధానాలు కూడా చెప్పారు. ఇది కాంగ్రెస్ స్ట్రాటజీనా, కాంగ్రెస్లో అయోమయమా? అంటే నేను అంటుంది కాంగ్రెస్ లో 2 రకాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేకుండా కొన్ని, పవన్ కళ్యాణ్ వేరు. పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఇక్కడ కూడా డిఫెన్స్ పాలిటిక్స్ ఏంటంటారంటే, సాయి గారు మీకు తెలుసు, జగన్ గారిని విమర్శించకుండా వైసీపీ వాళ్ళని, సెకండరీ వాళ్ళని విమర్శిస్తే వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టుగా ఎవరు చూడరు. అట్లే రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి సవాల్ చేయాలి కదా. ఎందుకంటే మీ వాళ్ళు మా అదుపులో పెట్టుకో అని మాట్లాడాలి రాజకీయంగా. అలా మాట్లాడుకున్న రేవంత్ రెడ్డి మంచోడు అయిన తర్వాత ఇంక మీరు వీక్ అయిపోయినట్టుగా అక్కడ. బాస్ని ఏమనకుండా, బాస్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా వేరే సంగతి, లేకపోతే కనీసం ఆయన మాట్లాడకపోతే మీ మంత్రులందరూ మాట్లాడుతుంది, మీరు స్పందించట్లేదు, మీరు స్పందించకపోతే మీ అభిప్రాయం నేను భావిస్తానని మాట్లాడాలి కదా. ఆ ధైర్యం చేయకపోతే వాళ్ళని విమర్శించినా కూడా ఏదో కంగారులో విమర్శించాలనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం అది. కాంగ్రెస్ లో ఇంకా చాలా జరుగుతాయి సాయి గారు. నేను విన్నా, అది కరెక్ట్ ఆర్ రాంగ్ మీరు చూడాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చాలా మంది పాత వైసీపీ అందామా లేకపోతే రాజశేఖర అభిమానులు అందామా కాంగ్రెస్ ఉండాలని కూర్చొని మనం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని బలంగా హైదరాబాద్లో పెట్టాలి అని ఒక తీర్మానం చేసుకున్నారట. కారణం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి. అంటే ఒక రకంగా రేపు ఏమవుతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2 నెలలకు పోయి హైదరాబాద్లో కాసేపు గడుపుతాడనే ప్రచారం నడుస్తూ ఉంది. అది కానీ వర్కౌట్ ఉంది అనుకో, వీళ్ళందరూ పోయి జగన్ గారిని కలుస్తారు. అఫిషియల్గా కాంగ్రెస్ వ్యతిరేకులందరూ రేపు జగన్ గారు రాకపోక మొదలైందంటే ఇది కలవడం ఉద్దేశం ఎందుకు వైసీపీలో చేరతామని కాదు, ఇరిటేట్ చేయడం, అసమ్మతిని వ్యక్తం చేయడం. ఎందుకు కలిశారంటే రాజశేఖర్ కొడుకుని కలుస్తారు, హైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డిని కొడుకుని కలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఆయన వైసీపీ అధ్యక్షుడు. ఇట్లా ఉంటాయి రాజకీయాలు. కాబట్టి కాంగ్రెస్ లో అసమ్మతి రాజకీయాలు ఇంకా పెరుగుతాయి. దానికి ఎన్టీఆర్ విగ్రహం అయితే ఎన్టీఆర్ది, పవన్ కళ్యాణ్ విగ్రహం పవన్ కళ్యాణ్, ఏదొచ్చినా దానితో కాంగ్రెస్ పైపు డీకే శివకుమార్ రాజకీయ మార్పు కూడా జరిగింది కాబట్టి ట్రైల్ వేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అసమ్మతి రాజకీయాలు వివిధ రూపాల్లో ఏదో రూపాల్లో బయటపడుతూనే ఉంటాయి. అంటే దాని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నట్ట వీళ్ళు మాట్లాడింది పవన్ మీదన, డైరెక్ట్ గా వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడితే రేవంత్ కంట్రోల్ చేయలేకపోయాడు అంటారు. అంటే వాళ్ళు మాట్లాడడానికి కాంగ్రెస్ రాజకీయాల కన్నా ఒకటి తెలంగాణలో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులు బాగా మాట్లాడుతూ ఉంటే ఇనానమస్ గా, మనం మాట్లాడకపోతే మనల్ని చంద్రబాబుతో ఉన్న సాయనీతంతో పవన్ కళ్యాణ్ అనుకూలం ముద్రేసేస్తారేమని మాట్లాడారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో కొట్టకపోతేగానే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో బాగున్నారు అనుకుంటాను. మొత్తం దయాకర్ గారు అయితే హార్డ్ కోర్ కదా, మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడమని చెప్పుంటాడు. ఆయన పరిధిలో ఉంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు చుట్టూ జరిగిన ఎపిసోడ్లో తెలంగాణ సమాజం ఒక మానసికంగా ఏకమైంది. బీఆర్ఎస్ స్పందించింది, కవిత గారు స్పందించింది, బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నాయకుడు పార్టీ
మురళీధరరావు గారు ఓపెన్ గా స్పందించినాడు. కాబట్టి ఇంతమంది మనం స్పందించకపోతే చంద్రబాబు గారితో రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం, ఆ ఫ్రెండ్షిప్ వల్ల స్పందించలేదంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కదా. అందుకని బహుశా రేవంత్ రెడ్డి గారు స్పందించండి అని చెప్పాడా, లేదా ఆయన నోటీసులో పెట్టి వీళ్ళు స్పందించారా, ఏదో ఒకటి అయితే జరుగుతుంది. మరొక కీలకమైన అంశము పవన్ కళ్యాణ్ రైజ్ చేసింది, అప్పుడు ఎవరో తను బాలు సినిమా తీసిన టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పాడు, రాజశేఖర రెడ్డి నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, మీరు ఏమైనా పార్టీ పెడతారు, మీ అన్న ఏమైనా పార్టీ పెడతారంటే అవును మేమేం పార్టీ పెట్టాలని లేదు అంటే, ఒకవేళ పెట్టేటట్టయితే మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తారని చెప్పారు. ఆ తర్వాత మమ్మల్ని ఇరికిచ్చారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. రాజశేఖర రెడ్డిని పదే పదే విమర్శించారు. అట్లాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి నేను ఎదిరించాను అన్నటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నా తల తీసేద్దాం అనుకున్నాడు, నా తల తీసేస్తానన్నాడు, నన్ను చంపేస్తానన్నారు, అయినా సరే తెగించానన్నారు. ఈ ఇన్సిడెంట్స్ని ఎలా చూడాలి, ఈ వార్డుని? ఇది ఒక బలహీనత అంటారు కదా. ఇప్పుడు నేను ధైర్యవంతుణ్ణి అని సాయి గారు వీడియోల్లో తన అభిప్రాయాలు చెప్పడం ద్వారా చెప్పాలి. అంటే నేను ధైర్యవంతుడు అని చెప్పకుండా వివిధ అంశాల పట్ల మీరు ఛాలెంజింగ్ గా విశ్లేషణ చేస్తుంటారు. చాలా విశ్లేషణలు చాలా మంది మీతో ఘర్షణాత్మక వాతావరణం సోషల్ మీడియా కేంద్రంగా వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? నేను ధైర్యవంతుడు జర్నలిస్ట్ అని చెప్తే రాలా, మీరు చెప్పిన వీడియోలో చెప్పిన సారాంశం వాళ్ళకి ఎన్నో ఇబ్బంది పెట్టుంటుంది. అంటే ధైర్యం అంటే అదే అంటాను నేను విశ్లేషకుడుగా. నేను ధైర్యవంతుని, ఛాలెంజ్, బస్తీ మీద సవాల్, దాన్ని నా భయపడరు, నమ్మరు. మనం చేసే కంటెంట్, మనం చెప్పే విషయాల్లో ఆ ధైర్యం కనపడాలి. పవన్ కళ్యాణ్ గారు ధైర్యవంతుని చెప్పుకోవడం కోసం ఇద్దరు ధైర్యవంతుల పేర్లు చెప్పినాడు. ఒకటి జగన్ గారు, ఒకటి రాజశేఖర్. అంటే రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకిస్తేనే ఒకటి ధైర్యవంతుడు లెక్క, అంతేనా వాళ్ళు చెప్పదలుచుకుంది? అంటే రాజశేఖర్ రెడ్డి పవర్ఫుల్, ఆయన్నే మేము వ్యతిరేకించాం అంటే నేను ధైర్యవంతుడు అని చెప్పుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకిస్తే తప్ప జనం నమ్మరు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మొండోడిని వ్యతిరేకించానంటే నేను ధైర్యవంతుడిని. అంటే ఇక్కడ మీరు ధైర్యవంతుడనే లేకపోతే బలహీనుడనే? వాళ్ళని వ్యతిరేకించాను కాబట్టి నేను ధైర్యవంతుడిని. కాబట్టి ఈ తరహా ధైర్యం ఎవరికి కావాలి? అది నిలబడదు. కాబట్టి మీరు ధైర్యవంతుడు అంటే విజయ్ ఆదర్శం తీసుకోండి, కొట్టండి, అందరిని కొట్టి బయటికి రండి, అది ధైర్యం అంటారు. ధైర్యం అంటే జగన్ గారు వ్యతిరేకించే అనే పేరుతో చంద్రబాబు గారితో 15 ఏళ్ళు ఉంటారు, బీజేపీతో ఉంటారు, వీళ్ళందరినీ తిట్టే మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఇది కాదు కదా ధైర్యం. ధైర్యం అంటే కొట్లాడాలి, నిలబడాలి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉందాం సీఎం మోదో, అది ధైర్యం వేస్తుంది. కాబట్టి అది భిన్నంగా రాజశేఖర రెడ్డిని నేను ఎవరు విమర్శించలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికార ఎన్నికల్లో ఉన్నప్పుడు చాలా మంది విమర్శించారు. కాబట్టి ఆయన ప్రజారాజ్యంలో యువజన సంఘం అధ్యక్షుడు ఆయన మాట్లాడేది పంచడైలాగులేదు, వాడే పంచలు ఓడగొడతామని, దానికే వ్యతిరేకించడం అయిపోతుందా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను ధైర్యవంతుని చెప్పుకోవడం కోసం గొప్ప ధైర్యవంతుడు కూడా రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించినట్టుగా, జగన్ వ్యతిరేకించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ ధైర్యాలు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు చేసే రాజకీయ ప్రయాణంలో ధైర్యం. విజయ్ గారు ఎప్పుడు నేను ధైర్యం అని చెప్పలా. అంటే నాకు అసలు రాజకీయ ఉద్దేశం లేదు, నా సినిమా లేదో నేను చేసుకుంటుంటే ప్రత్యేకించి కవ్వించారు నన్ను అంటున్నారు రాజశేఖర రెడ్డి. అట్లా కవ్వించారన్న ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీద తెచ్చారు. టైగర్ మనకు సరే మీరు నేను అంగీకరించకపోవచ్చు కానీ ప్రజారాజ్యాన్ని పెట్టించింది రాజశేఖర అని ఒక విమర్శ ఉందా? అవును, ఓట్లు చీల్చడం కోసం. నేను విన్నా, నాకేమో నేనైతే నమ్మను కానీ విన్నా. మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని ఎందుకు కొడతాడు? చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఆ మొక్క. 2009 ఎలక్షన్లు అంతా రాజశేఖర రెడ్డి సృష్టించారు అని చెప్పినాయి కదా. ఓట్లు చేర్చడం కోసం ఈవెన్ తెలుగుదేశం తరపున రోజా కూడా అప్పుడు అదే పాయింట్ మాట్లాడింది. ప్రజారాజ్యాన్ని మీ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ఒక చర్చ చేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు గొడవ పడతారు? మీరు ప్రేమిస్తాడు కదా. కాబట్టి అదేంటున్నాను, కాంట్రడిక్షన్ ఇక్కడే వస్తుంది. ఇది ఒక వాదన ఉంది, రాజశేఖర రెడ్డి గారే పార్టీని పెట్టించి ఓట్లు చీల్చాడు అనేది ఒక వర్షన్ జరిగింది. ఈ చర్చ జరిగిన అట్లాంటి చర్చ ఉన్నప్పుడు మీరు మాట్లాడితే ఆ చర్చ వస్తుంది కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు కోసం పనిచేసిందని రాజశేఖర రెడ్డి బెదిరిస్తాడా? ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు అది కాదని కన్ఫర్మ్ చేయడానికి ఏమన్నా చెప్తున్నారేమో. అదే నేనేమంటే కొన్ని అప్రధానాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్స్లో స్పందించాడు, నిజానికి ఆయన సమైక్యాధ్ర జెండా ఎత్తుకున్నాడు. కానీ నిన్నేం స్పందించినాడు? తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. 12 ఏళ్ల క్రితం అయిపోయింది, ఇంకా దాని గురించి ఎందుకు? అది కదా రాజకీయం అంటే. దాన్ని వదిలేసి 12 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చెప్పడం, ఆయన నేను ఇట్లా అన్నా, నేను ఎవరు నమ్మరంటే నిజానిజాలతో నేను పని లేదు. రాజకీయాల్లో ఆ రోజు ఏం చేశారు కాదు, ఈ రోజు మీరు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. అసలు మీ కార్యకర్తలు అందరూ విజయ్ అంటా ఉంటే మీరు చంద్రబాబు అని తర్వాత ధైర్యమా? ధైర్యం అంటే ఏంటి? మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కడు ఓటింగ్ పెడితే 99% మంది మీరు విజయ్ లాగా ఉన్నారంటారు, మీరేమో చంద్రబాబు నాయుడు అని కలబెట్టిస్తున్నారు. కాబట్టి ధైర్యం అంటే అక్కడ చూస్తారు. మా ఓటు ధైర్యం లేదని మీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎందుకని? 15 ఏళ్ళు చంద్రబాబు ఏంది, విజయ్ లాగా పార్టీ పెట్టమంటే ఏదేదో మాట్లాడతారేంది అనేది ఇక్కడ వీక్ అయిపోతున్నా. ఇక్కడ వీక్ అయిపోయి రాజకీయంగా వీక్ అయిపోయింది. డెసిషన్స్ లో వీక్ డెసిషన్స్ తీసుకొని నేను ధైర్యవంతుడు అని చెప్పుకోవడం కోసం రాజశేఖర్ ప్రస్తావన చేస్తే పెద్ద ఉపయోగం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇది తను మొన్న జరిగినటువంటి పరిణామాల మీద ఆవేశంతో చేస్తున్నటువంటి రాజకీయం అనుకోవాలా, లేదా
పక్కా ప్లాన్తో చేస్తున్న రాజకీయం అనుకోవాలా? కేవలం తాత్కాలికంగా నాగేశ్వరరావు గారి చుట్టూ జరిగిన దాని చుట్టూ నుంచి బయటపడే క్రమం, లేదా తన పైన వచ్చిన విమర్శలు తిప్పికొట్టడం, తను విమర్శించిన వాళ్ళకి సమాధానం చెప్పడం, దాంతోనే ఆయన పెట్టాడు. అది రాంగ్ రూట్. నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టు నాగేశ్వరరావు గారిని విత్డ్రా చేసుకోమనకుండా ఇవన్నీ చేస్తుంటే కొంచెం బాగుండేదేమో. భాషను పక్కన పెట్టేసి, ట్రోల్స్ పక్కన పెట్టేసి రాజకీయం, ఆ రాజకీయం వదిలేసి యాక్సెప్ట్ చేసి మళ్ళీ పోవడం అది డిఫెన్స్ అవుతుంది. కాబట్టి ఆయన ఉద్దేశం నాగేశ్వరరావు గారి చుట్టూ జరిగినటువంటి వ్యవహారాలు సమాధానం చెప్పాలనుకున్నాడు, నన్ను విమర్శించిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు. దాంతో ప్రారంభమై ఏదేదో ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఏమి చేస్తున్నాం, ఎంత దూరం దాన్ని నడుపుతాం. ఇప్పుడు ఎవరికి నవనిర్మాణం, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం కోసం ఏకంగా నవనిర్మాణం 29 ఎన్నికలని అయినారు. ఇంకా రేపటి నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు, ఆయన అభిమానించారు, ఎప్పటి నుంచి పార్టీ పెడతారు? 29 రావడం పెడితే పార్టీ నడుస్తుంది, రేపటి నుంచి నడపాలి. కాబట్టి ఒక చిన్న అంశాన్ని ఎదుర్కోవడం కోసం పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేసి మొత్తం సెల్ఫ్ గోల్ గా నడుపుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం, ఆ పైన వరుసపెట్టి ట్వీట్లతో విరుచుకుపడుతున్నటువంటి వేళ వాటిలో ఉన్నటువంటి 2 కోణాలు ఇది. ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని చూద్దాం.